హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి రేషన్ కార్డుకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ని, ఈ కొత్త రేషన్ కార్డ్స్ ని ఎప్పుడు ఇస్తారు, అసలు దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఏమేం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కొత్త రేషన్ కార్డుని పొందడానికి, అదేవిధంగా కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వారు ఎలా పేరుని నమోదు చేసుకోవాలి, మన ఇంట్లో ఆడపిల్లకి మ్యారేజ్ అయినట్టయితే వారి యొక్క పేరుని ఏ విధంగా డిలీట్ చేయాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసినట్టయితే మీకు ప్రతి విషయం కూడా అర్థమవుతుంది. ఇలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి యూజ్ఫుల్ వీడియో అనేది మీ వరకు రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోయినట్టయితే, గత బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వలేదు. దీనివల్ల చాలా రకాల సంక్షేమ పథకాలకి ప్రజలు దూరం అవ్వడం అనేది జరిగింది. అవన్నీ మీకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర సర్కారు, కాంగ్రెస్ సర్కారు ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ ని సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో విధి విధానాలని ఖరారు చేయడం అయితే జరిగింది. దీనిలో భాగంగా ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల ఉన్నతాధికారులకైతే ఆదేశాలని జారీ చేయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి కొత్త రేషన్ కార్డ్స్ ని ఇవ్వడానికి విధి విధానాలు ఖరారు చేయాలి అని చెప్పేసి, ఇంతకు ముందు ఉన్నటువంటి విధి విధానాలని కంటిన్యూ చేయాలా, లేదు అంటే వాటిని తగ్గించడమా, లేదు అంటే పెంచడమా అని చెప్పేసి పూర్తి డాటా అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి పౌర సరఫరాల ఉన్నతాధికారులకి ఆదేశాలని జారీ చేయడం అయితే జరిగింది. ఒకసారి మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి విధి విధానాలు ఏంటో కూడా నేను చెప్తాను, చూడండి. ఇప్పటికైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి సంవత్సరానికి ఆదాయం 1,50,000కి మించకూడదు. 1,50,000కి మించినట్టయితే వారికి రేషన్ కార్డు అయితే ఇవ్వడం కుదరదు. అలాగే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికైతే 2 లక్షల పైన ఆదాయం ఉన్నట్టయితే వారికి రేషన్ కార్డు అనేది ఇవ్వడం కుదరదు అని చెప్పేసి గైడ్ లైన్స్ లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఆ యొక్క గైడ్ లైన్స్ ని సవరించాలా, 1,50,000 నుండి 1,00,000కి తగ్గించాలా, 2 లక్షల నుండి 1,50,000కి తగ్గించాలా, లేదు అంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఇంకా ఇన్కమ్ పెంచాలా అని చెప్పేసి ఆలోచన అనేది పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నతాధికారులతో ఒక మీటింగ్ అనేది ఒక 5-10 రోజుల్లో జరగబోతుంది. ఆ రోజున మనకు ఈ పూర్తి గైడ్ లైన్స్ అనేది కూడా ఇప్పటికీ గాను రావడం అయితే జరుగుతుంది. అయితే ఇంకొక పరిమితులు ఏంటి అంటే భూ పరిమితులు కూడా ఉంటాయి. అందులో భాగంగా మీరు తరి భూమి 3.5 ఎకరాలు ఉన్నట్టయితే వారికి రేషన్ కార్డు అయితే ఇవ్వకూడదు అని ఇంతకు ముందు ఉన్నటువంటి గైడ్ లైన్స్ లో ఉంది. అదే విధంగా పుష్కి భూమి అంటారు, మెట్ట భూమి, అది 7.5 ఎకరాలు ఉన్నట్టయితే, ఈ రెండు కలిపి 10 ఎకరాలు ఉన్నట్టయితే వారికి రేషన్ కార్డు అనేది ఇవ్వకూడదు అని ఈ గైడ్ లైన్స్ లో ఉండడం అయితే జరిగింది. ఈ గైడ్ లైన్స్ ని కూడా పెంచాలా, తగ్గించాలా, అసలు తీసేయాలా అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు ఒకసారి మీటింగ్ రివ్యూ చేసి మళ్ళీ ఫ్రెష్ గా గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అప్లికేషన్స్ అనేది ఇప్పటి వరకే 25 లక్షల అప్లికేషన్స్, కొత్త రేషన్ కార్డ్స్ కావాలి అని చెప్పేసి అప్లికేషన్స్ రావడం జరిగింది అని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించడం జరిగింది. ఇందులో దాదాపు 10 లక్షల వరకు అర్హులు ఉన్నారు. ఈ 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డ్స్ ని జారీ చేయాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి సంక్రాంతి తర్వాత ఈ రేషన్ కార్డ్స్ ని జారీ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు పేరు యాడ్ చేసుకోవడము, మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లకు మ్యారేజ్ అయినట్టయితే వారి పేరుని డిలీట్ చేసుకోవడము, ఇలాంటి పేర్ల సవరింపులకు కూడా అవకాశాన్ని కల్పిస్తాము అని చెప్పేసి సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డుతో పాటు ఈ పేర్ల సవరణకి కూడా అవకాశాన్ని కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి స్మార్ట్ కార్డ్స్ ని ఇష్యూ చేస్తామని చెప్పేసి, ఇది వరకు ఉన్నటువంటి రేషన్ కార్డు స్థానంలో కొత్త వారికి కొత్త రేషన్ కార్డ్స్ తో పాటు పాత వారికి కూడా వారి
ఆ రేషన్ కార్డు స్థానంలో స్మార్ట్ కార్డ్ ని ఇష్యూ చేస్తాము అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెల్లడించడం జరిగింది. ఈ కొత్త గైడ్ లైన్స్ నేను మీకు రాగానే ఉన్నది ఉన్నట్టుగా ఎలాంటి అబద్ధపు ప్రచారం లేకుండా యాజ్ ఇట్ ఈజ్ గా ఆ వివరాలన్నీ కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. ఆ వీడియో మీ వరకు రీచ్ కావాలంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి యూజ్ఫుల్ టాపిక్ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.